ఎన్టీఆర్ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం 3వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పోచమ్మ తల్లిని పూలతో విశేషంగా అలంకరించగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవాల్లో ప్రత్యేక హోమాలు, మంగళహారతులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో పోచమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. సంవత్సరం నుండి ఎండి కాలంలో మాకు పెళ్ళిళ్ళు అయినప్పుడు మేము పాతాండూరులో ఉంటే మల్లెపల్లికి వెళ్తుంటే మాకు అవ్వగారు కళలు వచ్చి మేము ఇక్కడనే మీరు పెట్టుకోండి నన్ను అని పోచమ్మ తల్లి గారు నాకు కళలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడనే నిర్మించిన, అందరు కలిసి నిర్మించినాము. మరి ఇది 3వ వార్షికోత్సవము. మాకు అందరు కూడా జనాలు అందరు సహకరిస్తున్నారు. మాకు మంచిగా జరుగుతుంది. మా అవ్వకు మొక్కుకున్న వాళ్ళు అందరికీ బాగా వచ్చింది. పోచమ్మ నాగులు ఎన్టీఆర్ కాలంలో రేపు ఆదివారం పొలాలు 2వ తారీఖు ఆదివారం రోజు. సంవత్సరం నుంచి మా ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ నాగుల దేవాలయం ఇంతవరకు లేకుండే మాకు ఇక్కడ కొత్త పెళ్ళైన వాళ్ళు సాయిపూరు లేదా పాత తాండూరు లేకుంటే ఇంద్రనగర్ మల్లెపల్లి వెళ్ళేది. అందరి సహకారంతో 3 సంవత్సరాల క్రితము పోచమ్మ నాగుల వారి విగ్రహ ప్రతిష్టాపన మా ఎన్టీఆర్ కాలనీ చేసుకున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరము అమ్మవారికి వార్షికోత్సవం చేసుకుంటున్నాము. ఇది 3వ సంవత్సర వార్షికోత్సవము. ప్రజలందరి సహకారంతో ఈ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.